ఇద్దరికిద్దరే. ఇద్దరి రూటు సపరేటే. గంభీర్వన్నీ ట్రంప్ చేష్టలే అండి. ఇదేం పోలిక అని ఆలోచించకండి. మీరు కూడా ఒకసారి థింక్ చేస్తే ఇద్దరికి చాలా సారూప్యతలుంటాయి. గంభీర్ ముక్కుసూటిగా ఉంటాడు. ఇటు ట్రంప్ కూడా ఏదైనా ముఖం పైనే చెప్తారు. గంభీర్కు వీరదేశ భక్తుడి ట్యాగ్ ఉంది. దేశం కోసం ఏదైనా చేస్తాడు అని టాక్ కూడా ఉంది. ఇటు ట్రంప్ కూడా అంతే. అమెరికా తర్వాతే ఏదైనా అంటారు. ఇటు గంభీర్ దేశం కోసం ఎవరితోనైనా కయ్యానికి దిగుతాడు. స్నేహితులు శత్రువులు అనే మాటే ఉండదు. అటు ట్రంప్ కూడా అంతే. అమెరికా ఫస్ట్ సిద్ధాంతం కోసం అమెరికాతో స్నేహాన్ని పాటిస్తున్న దేశాలపై కూడా విరుచుకుపడతారు. టారిఫ్లతో రెచ్చిపోతారు. ఇక ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధించడంలోనూ ఇద్దరికీ అనేక పోలికలున్నాయి. అగ్రెసివ్గా గ్రౌండ్లో దూసుకెళ్లడం గంభీర్ స్పెషాలిటీ అయితే, అంతే దూకుడుతో స్టేజ్పై వీరమాస్ లెవెల్ స్పీచ్లు ఇవ్వడం ట్రంప్ నైజం. నిజానికి ఇద్దరు పుట్టింది రెండు వేరువేరు దేశాల్లో. ఒకరు ఇండియా, మరొకరు అమెరికా. కానీ మనస్తత్వాల పరంగా చూసుకుంటే ఇద్దరు ఒకే తాటిపై ఉన్నారు. ఒకటే శైలిలో బతుకులు సాగిస్తోన్న వ్యక్తులు. పేరు వేరేనా, గమ్యం మాత్రం ఒకటే. అదే నా దేశం ముందు అనే భావన. గౌతమ్ గంభీర్ క్రికెట్లోకి భీకరమైన ఫామ్తో దూసుకొచ్చిన ఆటగాడు. వెనక్కి తగ్గని ఆట తీరు అతని ప్రత్యేకత. కెరీర్ ఆరంభం నుంచే ఎదురు దెబ్బలు తిన్న గంభీర్ తనకు తానుగానే లేచి నిలబడ్డాడు. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో గంభీర్ లేకపోతే ఆ టైటిల్ మన చేతికొచ్చేదే కాదు. అంతేకాదు 2011 వన్డే వరల్డ్ కప్ లోనూ ది రియల్ బాస్ గంభీరే. అందరూ ఒత్తిడికి లోనవుతూ తడబడిన సమయంలో 97 పరుగులతో నిలిచిన గంభీర్ లేకుంటే ముంబైలో ఆ రాత్రి ఆనందమే ఉండేది కాదు. ఇటు ట్రంప్ బిజినెస్ లో నుంచి పాలిటిక్స్ లోకి దిగిన ప్రెసిడెంట్ గా పేరు సంపాదించారు. ఇక ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా సాధారణంగా జరగలేదు. అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతంతో తన ప్రయాణాన్ని మొదలెట్టారు ట్రంప్. ఎవరూ నమ్మని స్థితిలో ఎన్నికలు గెలిచి అమెరికా అధ్యక్షుడయ్యారు. ఆయన పాలనలో అమెరికా అగ్రరాజ్యమన్న ఖ్యాతిని మరింత పదిలం చేసుకున్నారు. చైనాను వాణిజ్యపరంగా ఒత్తిడికి గురిచేశారు ట్రంప్. ఇటు భారత్తో అనుబంధాన్ని గట్టిగా నిలుపుకున్నారు. మరోవైపు అమెరికా ప్రయోజనాల కోసం ఇతర దేశాలన్నింటినీ కొంతవరకు పక్కన పెట్టేశారు ట్రంప్. ఇటు గంభీర్ కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాడు. మొదట్లో బీజేపీలో చేరాడు. తర్వాత పశ్చిమ ఢిల్లీ నుంచి ఎంపీగా గెలిచాడు. ప్రజల అభిప్రాయాల పట్ల నిజాయితీగా ఉండే వ్యక్తిగా పేరు కూడా తెచ్చుకున్నాడు. మళ్లీ రాజకీయంగా ముందుకు సాగకుండానే ఇప్పుడు భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. ఇదో కొత్త అధ్యాయం. కానీ మైండ్ సెట్ మాత్రం పాతదే. అతను మళ్లీ వ్యవస్థను మార్చాలి అనుకుంటున్నాడు. ఫేవరిటిజం మూలాలను తుడిచివేయాలని కంకణం కట్టుకున్నాడు. ఇటు ట్రంప్ కూడా పడి లేచిన కెరటమే. అధ్యక్షుడిగా రెండోసారి గెలవడం అసాధ్యమనుకున్న చాలా మందికి తిరిగి పవర్లోకొచ్చి సమాధానం చెప్పారు ట్రంప్. ఇక ఇద్దరికీ విమర్శలు తోడు నీడగా ఉంటాయి. గంభీర్పై ఎప్పుడూ ఒక ఆరోపణ ఉంటుంది. ధోనీ పట్ల అసూయ కలిగి ఉంటాడనే అభిప్రాయం ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. అదే ట్రంప్ విషయంలోనూ ఇంతే. మీడియాపై, పార్టీలో తనకంటే ముందు ఉన్న వారిపై ఎప్పటికీ తిరుగుబాటు ధోరణి కనిపిస్తుంది. అంతేకాదు ఇద్దరు ఎమోషన్స్ ను నియంత్రించుకోలేరు. ఇలా వీరిద్దరి గురించి చెప్పుకుంటూ పోతే చాలా పోలికలున్నాయి. వీరి జీవితాల్లో అభిమానుల కంటే విమర్శకులే ఎక్కువగా ఉంటారు. అయినా కూడా మనం గుర్తుంచుకోవాల్సింది మాత్రం ఒక్కటే. వీరిద్దరూ ఏ రంగంలో ఉన్నా తమ దేశం కోసం ఆఖరి వరకు పోరాడేవారే. ఓ వర్గం తరచూ వీరిని విమర్శించడానికి చూస్తుంది గానీ చరిత్ర వీరి దూకుడును ఒకే కోణంలో చూస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరిద్దరూ తమ తమ రంగాల్లో వ్యవస్థను షేక్ చేసిన వ్యక్తులే. ఒకరు బ్యాట్తో చేస్తే మరొకరు మైక్తో చేశారు. ఇదండి సంగతి. ఇంతకీ మీరేమంటారు? ఈ ఇద్దరిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.